ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండాలి అంటే మీరు ఈ దోషములు లేకుండా చూసుకోవాలి. సహజంగా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా కలహాలు లేకుండా ఏ ఇంట్లో అయితే ఉంటారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగి తీరుతాయి. అలాగే ఆనందం వెల్లువిరుస్తుంది. మరి ఏ ఇంట్లో అలా ఉంటుంది అనంటే పితృదోషములు లేకుండా ఉన్న ఇంట్లో ఇలాంటి ఆనందాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. మరి పితృదోషాలు లేకుండా చూసుకోవాలి. దీనితో పాటుగా చంద్రగ్రహ దోషం ఉంటే గనక మనసు కారకుడైన చంద్రుడు ఎప్పుడూ బాధనే ఇస్తాడు. ఏదో ఒక ఆలోచన టెన్షన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందువల్ల చంద్రగ్రహ దోషం లేకుండా చూసుకోవాలి. మరి మీరు ఈ దోషములు లేకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అనంటే పితృదోషములు లేకుండా ఉండాలి అంటే మన పెద్దల యొక్క ఆత్మ శాంతించాలి అంటే తిలలు దానంగా ఇవ్వాలి. తిలలు అంటే నల్ల నువ్వులు. మీరు స్వయం పాకము నల్ల నువ్వులు కేజింపావు తీసుకుని సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. దీనితో పాటుగా నవగ్రహాల చుట్టూ శనివారం 9 లేక 11 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నా కూడా నవగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. మరి చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనసు కారకుడైన వాడు చంద్రుడు అని చెప్పుకుంటున్నాం కదా. మరి అటువంటి చంద్రుడు అనుగ్రహం మనకు కలిగితే మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే కేజింపావు బియ్యం సోమవారం రోజున సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం, అలాగే స్వయం పాకం ఇవ్వటం, దీనితో పాటుగా శివాలయంలో 11 ప్రదక్షిణలు ప్రతి సోమవారం చేయటం. ఇలా గనక చేసి ఆ శివాలయంలో పరమేశ్వరుని దర్శించుకుని అక్కడ కూర్చుని మీరు మనసులో ధ్యానం చేయటం. ధ్యానం చేసేటప్పుడు విశుద్ధి చక్రం దగ్గర మనస్సు పెట్టి చేయాలి. ఎందుకు విశుద్ధి చక్రం దగ్గర మనసు పెట్టి చేయాలి అనంటే వాక్కుకి కారణమైన విశుద్ధి చక్రం అంటే కంఠము దగ్గర మీ మనస్సుని అక్కడ పెట్టి మీరు ధ్యానం చేసినట్లయితే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షిస్తుంది. దానివల్ల మీకు జనాకర్షణ కలుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న వారి మధ్యన కలహాలు లేకుండా ప్రేమ వెల్లువిరుస్తుంది. అందువల్ల మనం మాట్లాడే మాట ఎదుటి వారికి కష్టం కలిగించకుండా ఉండాలి. మనకు ఎలా మాట్లాడినా ఎదుటి వారికి తప్పులు కనపడుతూ ఉంటాయి ఒక్కోసారి. అలా కనపడుతున్నప్పుడు మీరు విశుద్ధి చక్రం దగ్గర మనసు పెట్టి ప్రతిరోజు కూడా నేను మాట్లాడిన ప్రతి మాట కూడా అందరినీ ఆకర్షించాలి, అందరూ నన్ను ప్రేమగా ఆహ్వానించాలి, అందరూ నా మాటని ప్రేమగా స్వీకరిస్తున్నారు అని ఫీల్ అవుతూ చేయాలి. ఇలా చేయటం వల్ల మీ మాట వల్ల ఎదుటి వారికి ప్రేమ తప్ప ద్వేషభావం కలగదు. ఎప్పుడైతే మీ మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తులకి ప్రేమగా ఉందో, ఆప్యాయత చూపిస్తూ ఉన్నారనిపిస్తుందో తెలియకుండా కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గుతాయి. మాటే కదా గొడవ వచ్చినా అలాగే ప్రేమ కలిగిన ఒక మాట ద్వారానే. కాబట్టి మాటకి ఆకర్షణ కలగాలంటే ఈ చిన్న క్రియ నమ్మకంతో చేయాలి. దీనితో పాటుగా మీరు ఇంట్లో పరమేశ్వరుడి దగ్గర ఆవు నేతితో దీపం పెట్టి దాంట్లో కొంచెం తేనె చుక్క వేసి ప్రతి సోమవారం దీపం పెడుతూ ఉండండి. ఇలా పెట్టినప్పటికి కూడా కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గుతాయి. అలాగే మీకు ధనాకర్షణ కూడా కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో. ఇలా చేస్తూ ప్రతినిత్యం పాజిటివ్గా ఆలోచిస్తూ దైనందిన జీవితంలో ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే ఇంటి పోరు ఉండకూడదు. అంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉండకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అసలు గొడవలు ఉండకుండా ఉండాలి. ఇద్దరు ఒకే మాట పైన నడవాలి. అలా నడిచిన కుటుంబం ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలు కలిగి ఉంటుంది. వాస్తవమే కదది. అంటే మరి ఇలా ఉన్నారా అంటే 100కి 90 మంది అలా ఉండట్లేదు ఈ కలియుగంలో అని మనకి తెలుస్తూనే ఉంది. మరి అలా ఉండాలి అంటే మీరు ఈ చిన్న క్రియలు చేసి చూడండి. దీనితో పాటుగా మీ ఇంటి గుమ్మం ముందు కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని ఒకే కుండీలో పెట్టి నీళ్లు పోస్తూ ఉండండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడి కన్నా ముందుగానే నిద్ర లేవాలి. లేచిన తర్వాత మీరు ధ్యానం చేసే అలవాటు చేసుకోండి. ఎందుకని? కోపాన్ని జయించాలంటే ధ్యానం చేయాలి. అలాగే ఈర్ష్యని, ద్వేషాన్ని జయించాలి అంటే మీ మనస్సుని మీకు
తెలుసుకుని నడుచుకోవాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించే యొక్క తత్వం మీకు రావాలి. ఇవన్నీ వచ్చిన రోజున కుటుంబంలో సర్వసౌఖ్యాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. అలా ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉన్నారో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం కావాలని మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవి కావాలి అంటే మనం చేయవలసింది ఈ రెమెడీస్ ఆచరించాలి. ఈ దోషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన ఆలోచన సరళిని మార్చాలి. పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గా మీరు ముందుకు వెళుతూ ఉండాలి. నాకు జరుగుతుందా, నేనింతే అనే నిరుత్సాహంగా మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. నెగిటివ్ వర్డ్స్ మీ నోటి నుంచి రాకుండా చూసుకోండి. నా కుటుంబం అంతా నాతో ప్రేమగా ఉంటుంది, నా భార్య నాతో ప్రేమగా ఉంటుంది, నా భర్త నాతో ప్రేమగా ఉంటాడు, నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు. ఇలా పాజిటివ్గా భావిస్తూ, పాజిటివ్గా ఆలోచిస్తూ, మీరు ధ్యానం చేస్తూ, ఇలాంటి రెమెడీస్ చేస్తూ ఉంటే ఈజీగా మీ జీవితంలో అద్భుత ఫలితాలు కలిగి తీరతాయి. అయినా కూడా మీకు ఇంకా సమస్యలు ఉంటూ ఉంటే ఈ మంత్రాన్ని చదవండి. ఓం సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః. ఈ మంత్రాన్ని మనసులో రోజు 100 సార్లు చేయండి. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా సాయిబాబా వారి గుడి ఉంటే వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుని రండి ప్రతి గురువారం. ఆ గురువు యొక్క అనుగ్రహంతో మీ కుటుంబంలో అందరి మధ్యన అంటే కుటుంబ సభ్యులందరి మధ్యన కూడా ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే హ్యాపీగా టెన్షన్ లేని జీవితం ఉంటుందో, మీరు ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా మనసు పెట్టి చేయగలుగుతారు. మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఎన్ని చేసినా మాకు తీరట్లేదు అనుకున్నవారు ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి. ఎందుకనంటే ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో 11 శాస్త్రాల ద్వారా ఒక వ్యక్తి జాతకాన్ని చూసి పరిశీలించి వారికి ఎటువంటి దోషములు ఉన్నాయో ఆ దోషాలు తగ్గట్టుగా రెమెడీస్ ఇచ్చి, అలాగే ఎటువంటి బ్లాకేజ్ మీలో ఉందో, అంటే మనీ బ్లాకేజ్ ఉందా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, భయాందోళనతో ప్రతినిత్యం ఉంటున్నారా, ఇవన్నీ కూడా గ్రహాల వల్లే సంభవిస్తాయి. కాబట్టి అవన్నీ చూసి దానికి తగ్గ రెమెడీ ఇచ్చి మీకు మెడిటేషన్ చేయించి మీరు ఇంట్లో కనుక అది కంటిన్యూ చేసినట్లయితే చాలా తక్కువ రోజుల్లోనే, అంటే ఆల్మోస్ట్ ఒక 21 రోజుల్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు చాలామందికి ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఈ రోజున అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటున్నామని వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం వారిని. కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు కావాలి అంటే ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి. ఓం నమః శివాయ. అమ్మాయికి మ్యారేజ్ వస్తే ఈ రాగం చేసుకోమన్నారు, ఈ రాగం పూజ చేశారు. పూజ చేసిన తర్వాత రింగ్ కూడా చేయించుకున్నారు. అతను వృద్ధాభిషేకం ఇచ్చారు. ఈ 2 ఇచ్చిన తర్వాత అంటే వితిన్ 1 month 10 days లోపే మ్యారేజ్ సెట్ అయింది. నేను బాగా సంతోషిస్తున్నాను. ఇంకా ఎక్కువగా నాకనే తొందరగానే సెట్ అయిన మ్యారేజ్ ఉన్నాయి. అన్ని రకాలుగాను ఆయన వాస్తు ఇచ్చే కానీ, మ్యారేజ్ కానీ, పిల్లలు కాకపోయినా సరే ఏ రకాలైన విషయాలు సరే చెప్తే అది అమ్మడే రెమెడీ ఇచ్చి దానికి రాగం చేయడం బాగుంటుందని చాలా ఇచ్చారు. చాలా మంది కూడా రెమెడీ బాగా ఎక్కువగా నాకు ఇంట్లో 99.5 కూడా జరిగి పెట్టారు. 9 సంవత్సరాలు కూడా చాలా మందికి మ్యారేజ్ అయిన కానీ, కొన్ని ఇబ్బందులు కానీ, ఏ ఇబ్బందులు సరే ఆయన దగ్గర వస్తే పరిష్కారం చాలా 99% పరిష్కారాలని. ఆయన గొప్పతనం ఏంటంటే డబ్బు సమస్య కాదు, ముందు మీ పరిష్కారం కానివ్వండి. ఎక్కువగా వచ్చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఎంతకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలి కోర్టు